కోరుకుంటారని కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. అంటే పరీందర్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో, అంటే ఏదైతే రాజా సింగ్ గారు ఏదైతే ఆవేశపడుతున్నారో దీనికి సంబంధించిన సరి అయిన ఆయన చెప్పిన మాటలను కేంద్ర స్థాయిలో ఉన్న నాయకత్వం పరిగణలోకి తీసుకోలేకపోతుందా, లేకపోతే ఈ స్టేట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో స్టేట్ క్యాడర్ ఆయనకు సంబంధించిన వార్తలను విశేషాలను ఆయన చెప్పిన ఏదైతే సందేహాలు సూచనలు ఇస్తారో దాన్ని అక్కడి దాకా చేరలేకపోతున్నాయని అనుకుంటున్నారా మీరు? సార్ ఇప్పుడు ఏదైతే వాస్తవిక రిపోర్ట్ ఉన్నదో సరైనటువంటి ఉన్న రిపోర్టు ఉన్నతరం కావాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ ఏది కావాలనేది మేము కోరుకుంటున్నాం అంతే. అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి ఇక్కడ లోకల్ స్టేట్ నాయకత్వం ఏదైతే సరైన ఏమంటున్నాం ప్రతి ఆలోచన మేము అడుగుతున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేము అడుగుతున్నాం. అది అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత అనేది 100% ఉన్నది. అది ఎవరైనా సరే, అది ఏ తెలంగాణ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా సరే కూడా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉందన్న మేము అడుగుతున్నది అది. ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా అని చెప్పేసి ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇచ్చేసి ఆయన ఏదో సస్పెండ్ చేసేస్తే ఆ సమస్య పరిష్కారం అవ్వదు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అది ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అంత అవుతుంది అనేది కూడా రావాలి. ఒకసారి మస్తాన్ గారు పార్టీ నాయకత్వాన్ని విమర్శించటం క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుందా రాదా? ఒకటి. రెండు, కేంద్ర 100% ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది భావిస్తున్నప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మినిట్ టు మినిట్ వెళ్తాయా వెళ్ళా, డే టు డే మానిటరింగ్ చేస్తారా చేయరా? చేసే క్రమంలో భాగంగానే అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పదే తెలంగాణ విజిట్ పెట్టుకుంటున్నారు. ఆ సందర్భంలో కిషన్ రెడ్డి గారి పనితీరేంటి, అక్కడ ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు, పార్టీ బలపడుతుందా లేకపోతే బలహీనపడుతుందా, ఆయన నాయకత్వంలో ఆయన అందరినీ సమన్వయం చేస్తున్నారా లేదా, ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముందుకు వెళ్తుందా లేదా, లేకపోతే డౌన్ ఫాల్ కి వెళ్తుందా, ఇవన్నీ గమనించడానికి కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా రాజా సింగ్ గారు వైఖరి ఎలా ఉంది, ఆయన వల్ల పార్టీకి చేట, లేకపోతే గతంలో ఎందుకు రాజా సింగ్ గారిని సస్పెండ్ చేశారు, ఎవరో కక్ష కడితే కాదు కదా, ఆయన పార్టీ లైన్ దాటి వ్యవహరించారు కాబట్టే ఆయన సస్పెన్షన్ గురయ్యారు. కేంద్ర నాయకత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే రాజా సింగ్ గారిని ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఆయన వల్ల పార్టీకి చాలా ఉపయోగం ఉందని ఎప్పుడైతే రిపోర్ట్స్ అందాయో మళ్ళీ ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా అంత వెచ్యూరుడుగా వ్యవహరిస్తున్నప్పుడు ఒకవేళ రాజా సింగ్ గారికి కేంద్ర నాయకత్వం పట్ల రాష్ట్ర నాయకత్వం పట్ల ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఆ అభిప్రాయ భేదాలని లెటర్ రూపంలో తెలియజేయచ్చు, లేదా పర్సనల్ గా వెళ్ళి తెలియజేయచ్చు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించి ఒక హార్ట్ అయినప్పటికీ హైదరాబాద్ లో ఆయన కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి బహిరంగ వేదికల మీద ఒక రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించడం ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది? అది మర్చిపోతున్నారు రాజా సింగ్. ఒకటే అది కరెక్టే. ఇప్పుడు ఏదైనా సరే కిషన్ రెడ్డి గారి మధ్య కానీ లేదా రాజా సింగ్ గారి మధ్య కొంచెం గ్యాప్ అనేది వచ్చినప్పుడు ఒక అధ్యక్షుడుగా నువ్వు కిందకి దిగి వాళ్ళని కలుపుకొని మాట్లాడవలసినటువంటి వ్యవస్థ బాధ్యత నీకున్నది. ఇప్పుడు నువ్వు వాళ్ళందరూ కలిపితేనే కదా నువ్వు ఒక అధికారంలో నువ్వు ఉండగలిగావు. నీకు వచ్చిన నిలబెట్టుకోవాలి. ఒక నాయకుడి తాలూకా లక్షణం ఎలా ఉండాలి అంటే. ఫరీందర్ గారు ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ కావచ్చండి. ఫరీందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజా సింగ్ ని తప్పు పట్టే స్థాయికి ఎవరు చెప్తలేరు. ఏమంటున్నారంటే పార్టీలో అంతర్గత విభేదాలు ఉండవచ్చు అంటే అంతర్గత విభేదాలకు సంబంధించింది బహిరంగంగా ఎప్పుడైతే ఉన్నారో అనేక మంది వందలాది వేలాది మంది జమ కూడినప్పుడు సామాన్యమైన కార్యకర్తలు అక్కడ ఏదైతే ఉన్నదో ఒక శ్రీరామనవమికి సంబంధించిన శోభాయాత్రలో పాల్గొన్న సమయంలోనే ప్రతిసారి ఎప్పుడైతే నువ్వు మంగళాటన ఇంటి నుంచి వెళ్ళి బయట వెళ్ళావో అప్పటి నుంచి వెళ్ళి కింగ్ కోటి వచ్చే వరకు ప్రతి చోట ప్రతి కొడలిలో మీరు మాట్లాడిన వైఖరి చూస్తే కేవలం రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకుల మీదనే మీరు దృష్టి సారించి వారిని వ్యతిరేకించే మాట్లాడడం జరిగింది. శోభాయాత్ర అనేది శ్రీరామనవమికి సంబంధించిన యాత్ర సంబంధించిన ఒక బ్రహ్మాండమైన దాని యొక్క ఆనవాయితీగా వస్తున్న యాత్ర. అందులో ప్రస్తుతం ఏదైతే అంతర్గత విభేదాలను బహిర్గతం చేయవలసిన అవసరం ఏమున్నది. మస్తాన్ రావు కూడా చెప్పింది ఇదే విషయం. మస్తాన్ రావు కూడా సేమ్ విషయం చెప్పారు. మీరు పార్టీలో సంబంధించి ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా పార్టీ ఎప్పుడైతే కూర్చుంటుందో మాట్లాడుతుందో ఆత్మపరిశీలనలో భాగంగా మీరు అక్కడ లోపల పార్టీ కార్యాలయంలో కూర్చొని చర్చించవలసిన విషయాలను బహిర్గతం చేయవలసిన ఆవశ్యకత ఏమున్నది అని మనం ఇప్పుడు మన మస్తాన్ రావు గారు చెప్తున్న విషయం. ఈ విషయంపై మీరేమంటారండి యాజ్ ఏ పార్టీ సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకునిగా? ఇప్పుడు ఏదైనా సరే మేము ఒక మాట అయితే అంటాం. హలో
Yes, sir. Yes, sir. ఏదైనా సరే Yeah. ఒక మాట అంటాం, పార్టీలో అందరి తాలూకా వ్యక్తిత్వాలు ఒకలాగా ఉంటాం. ఇప్పుడు మేమున్నాము, మేము పార్టీలో ఒక యూత్ లీడర్ గా ఉన్నాము, మాకంటూ కొంత ఒక రకమైనటువంటి స్పీడ్ అనేది మాకు ఉంటుంది దేని మీదైనా సరే. అలాగే పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి, కిషన్ రెడ్డి గారు కూర్చోబెట్టి రాజాసింగ్ ని పిలిపించి, లేకపోతే ఆయన ఇంటికి ఈయన వెళ్ళో, లేకపోతే ఈయన ఇంటికి ఆయన పిలిపించో, ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ మన పార్టీలో ఒకటి ఉంది, మన ఒక ఇంటింటికి గరగరగా సంపర్కం చెప్పేస్తే ఒకటి ఉంది మన పార్టీలో. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏమైపోయింది ఈ రోజున? ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే ఒకళ్ళొక్కళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు అంత పట్టుదలగా పోవాలి అడుగుతున్నాం మేము. పోనీ ఆయన ఒక దూకుడుగా వెళ్తున్నాడు, ఆయన దుందుడుగా వెళ్తాడు, పోనీ మీ మాటకే వస్తున్నాము, ఈయన కూర్చొని వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అలా కాదని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం? ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నేను అధ్యక్షుడని చెప్పి ఆయన కూర్చోవడం తప్పు, ఈయన మాట్లాడడం అనేది ఒకెందుకు ఈయన ఒక బాధని వ్యక్తపరచడం ఒక రకంగా తప్పు అనిపిస్తుంది. ఏదైనా సరే కూర్చొని సమన్వయం చేసుకునేటువంటి పాటించేటువంటి దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళు ఈ రోజున ఇంత పెద్దదిగా చేస్తున్నారనేసి మా యొక్క ఉద్దేశం. సార్ ఇప్పుడు రవి గారు, ఆయన రాజా సింగ్ గారు ఏంటంటే ఇది రెండవసారి, ఒక నెల రోజుల వ్యవధిలో, నెల 15 రోజుల వ్యవధిలో రెండవసారి ఆయన బహిరంగ వేదిక మీద Yes. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కి సంబంధించి ఒక విజయం సాధించిన పరిస్థితి కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అట్లాంటప్పుడు లోకల్ బాడీకి సంబంధించి కూడా గౌతమ్ రావు అనే